the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. అలాంటి ఒక సూపర్లేటివ్ టాపిక్స్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ మొత్తంలో మనం ప్రశ్నలు చూస్తున్నాం. ఇటీవల కాలంలో ముగిసిన ఎగ్జామినేషన్ పేపర్స్ కనుక మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి సూపర్లేటివ్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఒక బుల్లెట్ ట్రైన్ని ఇటీవల నిన్నటి రోజున ఏ దేశం ప్రారంభించింది అంటే చైనా. CR-450గా దీన్ని వార్తల్లో చూడడం జరుగుతోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం దీని యొక్క సామర్థ్యము, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రైలుని, బుల్లెట్ రైలును ఆవిష్కరించింది చైనా. ఈ రైలు ప్రయోగ పరీక్షల్లో, ట్రయల్లో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీనిని CR-450గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రస్తుతం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే CR-400 మోడల్ కంటే అత్యంత వేగంగా ప్రయాణిస్తుందంట. దీంతో 4 గంటలు పట్టే బీజింగ్ షాంఘై ప్రయాణాన్ని కొత్త రైల్లో కేవలం 2.5 గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు. కొత్త రైలు బరువు చాలా తక్కువగా ఉంటుందని, 20% తక్కువ విద్యుత్ను వినియోగించుకుంటుందని ఈ రైలుని తయారు చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉంటున్నారో చెప్తున్నారు. ఇక మనకు ఈస్ట్ లడఖ్ సెక్టార్లో ఒక ప్రత్యేకమైన అంశము, ఛత్రపతి శివాజీ గారి ఈ విగ్రహం అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తూర్పు లడఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. ప్యాంగాంగ్సో సరస్సు తీరంలో సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారంట. లెఫ్టినెంట్ జనరల్ గారు నిన్నటి రోజున రీసెంట్గా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఛత్రపతి శివాజీ ఔన్నత్యం నిరంతరం స్ఫూర్తిదాయకమని లేలోని 14 కోర్ ఎక్స్ వేదికగా చెప్పారు, గుర్తుంచుకోండి. సో తూర్పు లడఖ్ సెక్టార్లో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, గుర్తుపెట్టుకోండి. ఇక పిఎం కేర్స్, మనం కరోనా సమయం నుండి పిఎం కేర్స్ గురించి తరచూ చూస్తున్నాం వార్తల్లో. కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైంది కూడా ఆర్టీఏ విషయంలో. సో ఇక్కడ పిఎం కేర్స్ అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. ఈ పిఎం కేర్స్కి సంబంధించి ఈ ఫండ్ ఏదైతే ఉంటుందో, విరాళాలు ఉంటాయి కదా, ఆ విరాళాలు భారీగా తగ్గిపోయినాయి అంట. ఆ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన తర్వాత 2020 సంవత్సరం మార్చిలో ప్రారంభించబడిన ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్కు భారీగా విరాళాలు తగ్గిపోయినాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధికి అందిన విరాళాలు కేవలం 912 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పేసి గణాంకాలు వెల్లడిస్తున్న నిజాలు. ఇక నెక్స్ట్, భారతదేశం నుండి ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గణాంకాలు, లేదా భారతదేశానికి వస్తున్న దిగుమతులకు సంబంధించిన గణాంకాలు కానివ్వండి, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు 64% ఎగుమతుల్లో పెరుగుదల నమోదైందంట. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు జరుగుతున్న ఎగుమతులు భారీగా పెరిగినాయి. కిందటేడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 64.4% వృద్ధి చెంది $643.7 మిలియన్ చేరుకున్నాయి. టెక్స్టైల్స్, కెమికల్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్ సెక్టార్లో గ్రోత్ కనిపించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియాకు చేస్తున్న గూడ్స్ ఎగుమతులు ఏడాది ఏప్రిల్ నవంబర్లో 5.21% తగ్గి $5.56 బిలియన్ రికార్డ్ అయినాయంట. ఇరు దేశాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్ నవంబర్లో $16.3 బిలియన్ వ్యాపారము జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఇక కోల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి ఎలా జరుగుతుంది? గణనీయంగా వృద్ధి చెందింది బొగ్గు ఉత్పత్తి అని చెప్పేసి ఇండియాస్ రికార్డ్ కోల్ ప్రొడక్షన్ ఇన్ 2023-2024 ఫినాన్షియల్ ఇయర్.
ఎంతనట జనరేట్ చేసినమాట అంటే 997.826 మిలియన్ టన్నుల కోల్ని ప్రొడ్యూస్ చేసినామంట, ఉత్పత్తి చేసినామంట ఈ మధ్యకాలంలో. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 11.7% ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది. అంతకుముందు ఏ విధంగా ఉండేనట్టు అంటే 893.1 మిలియన్ టన్స్ కోల్ ప్రొడక్షన్ జరిగితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం 997.826 మిలియన్ టన్స్. నంబర్ గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్ అఫీషియల్ స్టాట్స్. ఇక వండాడిలో వెలుగులోకి తామ్రశాసనం అనేది వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. కడపకి సంబంధించి అన్నమయ్య జిల్లాలో తామ్రశాసనం వెలుగు చూసింది. జిల్లాలోని చిన్నమండెం వండడి గ్రామంలో ఈ శాసనాన్ని సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం సహాయక పరిశోధకులు వెలికి తీశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ గారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పారు, సారాంశాన్ని కూడా వివరించారు. ఈ తామ్రశాసనం రెండు వైపులా తెలుగు అక్షరాలు ఉన్నాయంట. 1593 జూలై 28 ఆదివారం వేశారని ఈ సందర్భంగా చెప్పారు. వెలమలుగా భావిస్తున్న పల్నాటి వారు యాదవుల మధ్య ప్రత్యేక అధికారాల విషయంలో వివాదం తలెత్తించిందని ఈ శాసనం యొక్క ఉద్దేశంలో చెప్పడం జరిగింది, ఇందులో పేర్కొనడం జరిగిందని. సో వండాడిలో వెలుగులోకి తామ్రశాసనం రావడం జరిగిందంట. ఇక తెలంగాణకి సంబంధించి నిన్నటి రోజున వార్షిక నివేదిక దేనికి సంబంధించి, క్రైమ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నేరాల యొక్క గణాంకాలు విడుదల చేశారు రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళలపై నేరాలు పెరిగినాయి అంట. నిరుడు గత ఏడాదితో పోలిస్తే 4.78% ఎక్కువ నమోదైనాయి అంట. వరకట్న వేధింపులు తగ్గినా పెరిగిన రేపులు, మర్డర్లు, హత్యలు 241 జరిగినాయి, అత్యాచారాలు 2945, ఆత్మహత్యలు 379, 9.87% పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేట్ అటు తెలంగాణలో. గత సంవత్సరం 2,13,121 కేసులు నమోదైతే ఈసారి 2,34,158 కేసులు నమోదైనాయి. 43.33% పెరిగిన సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ దాడులు. 2024 వార్షిక నివేదికలు విడుదల చేశారు డీజీపీ జితేందర్ గారు, గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో వైల్డ్ లైఫ్ సంబంధించి జటాయు సంరక్షణ కేంద్రం ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని నందిగాం అడవుల్లో ప్రాణహిత, పెద్దవాగు నదులు కలిసే చోట ఉన్న పౌరాల గుట్టపై 10 ఏళ్ల క్రితం రాబందుల జాడను మొదటిసారి గుర్తించారు. అప్పట్లో 30 వరకు రాబందులు ఉండగా ఇటీవల కాలంలో వాటి సంఖ్య తగ్గుతుండడంతో కాగజ్నగర్ అడవుల్లో రాబందుల ఆవాసంగా ఉన్న పౌరాల గుట్టను పాలరావు గుట్ట జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో పాలరాపు గుట్ట అనే పేరుని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జటాయు సంరక్షణ. ఇక వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూతన సిఎస్గా విజయానంద్ గారిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. సో ఇక్కడ చీఫ్ సెక్రటరీగా ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. నూతన సిఎస్ విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరు వరకు పదవిలో ఉండబోతున్నారు. ఇక క్రీడలకు సంబంధించి చెస్కి సంబంధించి ఇటీవల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ న్యూయార్క్ వేదికగా జరుగుతుందని చెప్పిన నిన్నటి క్లాస్లో మీకు చెప్పిన. మ్యాగ్నస్ కార్ల్సన్ డిస్క్వాలిఫై అయ్యారని చెప్పేసి టోర్నీ. ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. ఇటీవలే గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించారు. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి కోనేరు హంపి రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డుని నెలకొల్పింది. దేశంలో మరే క్రీడాకారిణి ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని గెలవలేదు. నిన్నటి రోజున ఆఖరి రౌండ్లో ఐరన్ కరిస్మా ఇండోనేషియాపై విజయంతో హంపి విజేతగా నిలిచారు. న్యూయార్క్ వేదిక జరిగిన టోర్నీ, గుర్తుంచుకోండి. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్స్ CR-40ని ఆవిష్కరించిన చైనా. సో లడాక్ లే ప్రాంతంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత సైన్యం. PM కేర్స్కి భారీగా విరాళాల తగ్గుదల అని చెప్పేసి. ఆస్ట్రేలియాకు 64% పెరిగిన ఎగుమతులు భారతదేశం నుండి. ఇండియాస్ రికార్డు కోల్ ప్రొడక్షన్ అనే అంశము. వండాడిలో వెలుగులోకి తామ్రశాసనం రావడం జరిగింది చరిత్రకు సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్స్కి సంబంధించి విడుదలైన వార్షిక నివేదిక.
జటాయు సంరక్షణ కేంద్రం ఆసిఫాబాద్ జిల్లా పాలరాపుగుట్టపై. అండ్ ఏపీ నూతన సిఎస్గా విజయానంద్ గారు. అండ్ చదరంగంలో రారాన్ని ఇటీవల ముగిసిన ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా కోనేరు హంపి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.